కరెక్ట్ సైజ్కి వచ్చినప్పుడు ఈ అండం విడుదల చేయడం జరుగుతుందన్నమాట. దీనికి కూడా ఒక స్పెషలైజ్డ్ ఇంజెక్షన్ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చాక 36 అవర్స్ తర్వాత, అంటే 36 గంటల తర్వాత అండం అనేది విడుదలవుతుంది. అండం విడుదలయ్యాక ట్యూబ్లోకి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో సాధారణంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే గర్భసంచిలో కానీ ట్యూబ్లో కానీ కణాలు ఉంటే మటుకు అక్కడ ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం అయిన తర్వాత ఎంబ్రియో తయారవుతుంది, పిండం తయారవుతుంది. ఐయుఐలో ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ కణాలని ప్రొసీజర్ చేయడం. సో హస్బెండ్ లేక పార్ట్నర్ స్పర్మ్స్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఒక స్పెషలైజ్డ్ ప్రాసెస్, చాలా సింపుల్ ప్రొసీజర్, బట్ దీన్ని స్పర్మ్ వాషింగ్ ప్రొసీజర్ అంటారు. ఇందులో ఏంటంటే చచ్చిపోయిన స్పర్మ్స్ని, ఆకారంలో బాలేని స్పర్మ్స్ని, కదలిక లేని స్పర్మ్స్ని, కణాలని సెపరేట్ చేయడం అంటే విడదీయడం జరుగుతుందన్నమాట. వాటిని అన్నిటి తీసేసి డిస్కార్డ్